తిరుపతి జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలు పార్లమెంటుకు సంబంధించి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్. 4 అంచెల భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్ ఉందని, ఎవరు లోపలికి వెళ్లాలన్నా సంతకం పెట్టి పూర్తి భద్రత నడుమ వెళ్తారన్నారు. సీఎస్ డీజీపీ ఆదేశాలతో ప్రతిరోజు జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలన చేస్తున్నామన్నారు. బయట రాష్ట పోలీసులు ఉండగా లోపల కేంద్ర బలగాల రక్షణలో ఉన్నారని తెలిపారు. కౌంటింగ్ రోజు లోపల అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. 80 సీసీ కెమెరాల ద్వారా అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని, అభ్యర్థులు ఎప్పుడు వచ్చినా సీసీ కెమెరాల నుంచి పరిశీలించవచ్చన్నారు. సిట్ ఏర్పాటుపై తమకు సమాచారం లేదన్నారు. ఇక్కడ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్, అలాగే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధించి 7 సెగ్మెంట్స్ లో ఉన్నటువంటి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ఈ పద్మావతి మహిళా యూనివర్సిటీ క్యాంపస్ లో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిమైస్ లో స్టోర్ చేయడం జరిగింది. అన్ని ప్రక్రియ 14వ తేదీ పోల్ తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్స్, వాళ్ళ ఏజెంట్, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్ సమక్షంలో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసిన తర్వాత పోలీస్ బందోబస్తుతో పాటు సిఏపిఎఫ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతిరోజు డిఓ, అలాగే డిస్టిక్ కలెక్టర్ యాజ్ ఎ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రతిరోజు ఈ స్ట్రాంగ్ రూమ్ విజిట్ చేసుకోవాలి. ఏదో కారణాల వల్ల డిఓ లేకపోతే డిఓ అడిషనల్ డిఓ ఏర్పాటు చేస్తారు. సో కానీ డిఓ నేను ప్రత్యేకంగా ప్రతిరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్కి రావాలి, ఎస్పీ కూడా రావాలి. నేను ఒక ప్రక్రియ ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ప్రోటోకాల్లో 100 మీటర్ తర్వాత ఔటర్ పెరిమీటర్ మొదలవుతుంది. 100 మీటర్ లోపల అన్ని బందోబస్తు ఉంటుంది. 100 మీటర్ ఫ్రమ్ ద స్ట్రాంగ్ రూమ్ 3rd లేయర్ సెక్యూరిటీ, ఔటర్ పెరిమీటర్ లో స్టేట్ పోలీస్, లా అండ్ ఆర్డర్ పోలీస్ ఉంటుంది. తర్వాత లోపల పోతే అక్కడ స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ ఉంటుంది. తర్వాత ఈ స్ట్రాంగ్ రూమ్ దగ్గర గేట్ దగ్గర అక్కడ